ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన కళా తపస్వి విశ్వనాథ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య బాటలో ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళా తపస్వి విశ్వనాథ్ను సగౌరవంగా అభినందించారు. సినీ జగత్ గర్వించదగిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించడం సముచితమన్నారు పవన్ కళ్యాణ్. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు పవన్. ఇద్దరూ విశ్వనాథ్ దంపతులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పుష్పగుచ్చాలు అందించారు. శాలువా కప్పి కళా తపస్విని సగౌరవంగా సత్కరించారు. పునాది రాళ్లతో తెరంగేట్రం చేసిన మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో స్వయం కృషి, ఆపద్బాంధవుడు సినిమాలు మైలురాళ్లుగా నిలిచాయి. అపురూపమైన ఆ రెండు చిత్రాలు కళా తపస్వి విశ్వనాథ్ సృష్టించినవే. కళా తపస్విని గురువుగా కొలిచే చిరంజీవి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చిన సందర్భంగా విశ్వనాథ్ దంపతులను మనసారా అభినందించారు. ఎనభై ఏడేళ్ల కళా తపస్వి విశ్వనాథ్కు ఇప్పటికే పద్మశ్రీ, ఫిల్మ్ఫేమ్ అవార్డు వరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ను వరించింది. దీంతో ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి ఒక ఫంక్షన్లో కళా తపస్వి విశ్వనాథ్ తనకి గురువు అంటూ ఆయన్ని కొనియాడారు. అలానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాగానే చిరంజీవి కళా తపస్విని కలిసి ఆయనకి అభినందనలు తెలిపారు. అదే బాటలో ఈరోజు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరు కొద్దిసేపటి క్రితమే కళా తపస్వి ఇంటికి చేరుకొని అభినందనలు తెలిపారు. కళా తపస్వి దంపతులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. క్లాసికల్ ఓరియంటెడ్ మూవీస్కి పెట్టింది పేరు కళా తపస్వి విశ్వనాథ్. మ్యూజిక్కే కానీ కల్చర్, ఆర్ట్ ఏ విషయంలో చూసుకున్నా భారతీయత ఉట్టిపడేలా ఆయన సినిమాలుంటాయని భారతదేశం మొత్తం కొనియాడింది. ఈ నేపథ్యంలో ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అనుచితమే అన్నారు పవన్ కళ్యాణ్. ఆయనపై ఉన్న గౌరవం, అభిమానాన్ని చాటి చెప్పడానికే కళా తపస్వి విశ్వనాథ్ ఇంటికి వచ్చి ఆయనకు అభినందనలు తెలుపుతున్నామని, దేశం గర్వించదగ్గ సినిమాలు చేశారని, ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమని త్రివిక్రమ్ కొనియాడారు. ప్రతి తెలుగు వాడికి ఇది గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ప్రతి సినిమాలోనూ ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించేవారు. సప్తపది కులాల విభజన కాదు, మానవత్వమే గొప్పది అంటూ దానిలో ఒక మోరల్ని జనానికి తెలియజెప్పారు విశ్వనాథ్. అలా ఒక్కొక్క సినిమా కళాత్మకంగా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. భారతీయత ఉట్టిపడుతుంది ఆయన సినిమాలో. ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ సంగీతమే కానివ్వు, మ్యూజిక్, కల్చర్, అలానే ఆర్ట్ ప్రతి విషయంలోనూ భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగు వారికి గర్వకారణమని విశ్వనాథ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య బాటలో ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళా తపస్వి విశ్వనాథ్ను సగౌరవంగా అభినందించారు. సినీ జగత్ గర్వించదగిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించడం సముచితమన్నారు పవన్ కళ్యాణ్. దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు పవన్. ఇద్దరు విశ్వనాథ్ దంపతులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. శాలువా కప్పి కళా తపస్విని సగౌరవంగా సత్కరించారు. అందరికీ చాలా
ఆనందం కలిగింది నాకు, విక్రమ్ గారికి. అలాగే ఇది తెలుగు వారికి, దక్షిణాది వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే విషయం. అంటే ఆయన గురించి మాట్లాడేంత అనుభవం కానీ స్థాయి కానీ నాకు లేకపోయినప్పటికీ అది మాకు ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియక ఈ విధంగా వారికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశాను. నాకు విశ్వనాథ్ నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల, మన కళల పట్ల నాకు అవగాహన ఉన్నా కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసులో నాకు అర్థమైంది ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు. కానీ నాకు మన సాంప్రదాయం, మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కాదు. కానీ ఒక కర్ణాటక సంగీతం విని కూడా అది దాన్ని నేను శంకరాభరణం సినిమా చూసినప్పుడు అదేదో పెద్దవాళ్ళ సినిమా నాకు సంబంధం లేదు అనుకుని దానికి శంకరాభరణం సినిమాకి చిన్న వయసులో ఎడిక్ట్ అయిపోయినది. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి, అలాగే నాకు ఇష్టమైన సినిమాలు ఆయన తీసుకుని శంకరాభరణం, స్వాతిముత్యం, సప్తపది ఇలాంటి సినిమాలు అండి. సో నాకు ఆయన్ని ఇప్పుడు సినిమాలో రాకముందు కలుసుకున్నాను, కానీ తర్వాత నాకు వారిని కలుసుకునే సందర్భం నాకు రాలేదు. కానీ ఈ విధంగా నాకు ఆయన కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అలాగే మేము ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో ఏదో ఇందాక మేము పైన అనుకున్నది త్రివిక్రమ్ గారు చెప్తాను. అందరికీ నమస్కారం. కొద్దిగా కె. విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే అందులోంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి, అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ, వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి, మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితోటి దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి, గౌరవాన్ని అని ఇందాక కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది. దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే ఈయనకి వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పిన నిజంగా మాకు స్థాయి కానీ, అర్హత కానీ, వయసు కానీ, అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాకున్న అభిమానం, గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడేలా చేసే. నమస్కారం. థ్యాంక్ యూ. అంటే నాకు స్వాతిముత్యం చూసినప్పుడు అనిపించింది, ఇష్టమైన సినిమా స్వాతిముత్యం ఒకటి, శంకరాభరణం ఒకటి. దాని తర్వాత ఆయన చేస్తారో లేదో అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేకపోయాను. అన్నయ్యతో స్వయం కృషి చేసినప్పుడు కానీ నేను షూటింగ్కి వెళ్ళేవాడిని అప్పుడు. అంటే అసలు ఆయన అంటే ముందు నాకు యాక్టింగే నాకు రాదు కాబట్టి ఆయన అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు. భయం. థ్యాంక్ యూ. ఏదండి విశ్వనాథ్ గారికి నాకు అంటే ఒకటి చెప్పను కానీ నాకు ఫస్ట్ నాకు మన అన్నయ్య మొదటి సినిమా కాదు కదా, శుభలేఖ మన శంకరాభరణం తర్వాత నేను శుభలేఖే చూసాను. సో నాకు శుభలేఖ ఒకటి చాలా ఇష్టం. తర్వాత బాగా ఇష్టమైన సినిమాలు అంటే ఒక్క సినిమా అని చెప్పలేను, నాకు బాగా ఉంది. నాకు శంకరాభరణం ఒకటి బాగా ఇష్టం, శుభలేఖ, స్వయం కృషి, స్వాతిముత్యం. ఈ పాత్ర చేస్తే బాగుంటుంది. లేదు ఇష్టంతో నాకు ఆయన కథ నడిపిన విధానం, దర్శకత్వం అన్ని ఆయన చేసిన సినిమాలో ఏ క్యారెక్టర్ ఈ టైప్ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. నేను అందరిలాగా ప్రేక్షకులాగా చూస్తాను. థ్యాంక్ యూ.